వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్లు వస్తాయని, లేకపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చే నోటిఫికేషన్స్ గురించి ఎదురు చూస్తుంటారు. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నది. సో ఈ నేపథ్యంలో అసలు మనం కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కరిని స్పృశించే సబ్జెక్ట్, కంపల్సరీగా వాళ్ళు చదవాల్సిందే. సో అసలు ఈ కరెంట్ అఫైర్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా ఉండబోతుంది మార్క్స్, అసలు దాన్ని ఫోకస్ ఎలా చేసుకోవాలనే విషయాలు తెలుసుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నం చేద్దాం. మన సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియోస్కి రాజేంద్ర శర్మ సార్ వచ్చారు, కరెంట్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ నుంచి. సో ఈ అకాడమీ నుంచి సార్ వచ్చారు కాబట్టి మనం తన అమూల్యమైన సమయాన్ని మనకు వెచ్చించారు. మనం కొంచెం ఇంపార్టెంట్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో కరెంట్ అఫైర్స్లో, ఎందుకంటే ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఒక 5 ఇయర్స్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలా, 1 ఇయరా, లేకపోతే వేరే వేరే ఇష్యూస్ని మనం ఎట్లా కరెంట్ అఫైర్స్లోకి తీసుకోవాలనే విషయాలు క్లారిటీ తీసుకుందాం. సార్ వెల్కమ్ టు అవర్ సాక్షి ఎడ్యుకేషన్ స్టూడియో సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్, కరెంట్ అఫైర్స్ అంటే ఏదన్నా టైం ఫ్రేమ్ ఉంటుందా సార్? మనకు ఒక ఈవెంట్ జరిగి ఆ ఈవెంట్ ప్రభావం ఉన్నంతకాలం కూడా మనం దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధమే మనం తీసుకుంటే చాలా కాలం నుంచి యుద్ధం కొనసాగుతూ ఉంది. ఆ యుద్ధం ప్రభావం భారత్ పైన పడుతుంది. భారతదేశం యూరోపియన్ యూనియన్ మధ్య సంబంధాలను, భారత్ అమెరికా మధ్య సంబంధాలను, భారత్ చైనా మధ్య సంబంధాలను ఈ ఒక్క ఈవెంట్ ప్రభావితం చేస్తూ ఉంది. సో ఇది కొనసాగినంత కాలం మనకు కరెంట్ అఫైర్స్ ఇష్యూలో చదవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ఈవెంట్స్ ఉంటాయి మనకు 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ దాటిన తరువాత మనకు పెద్దగా వాటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. లైక్ 1 ఇయర్ కిందట మనకు ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని చైనాలో ఆవిష్కరించారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి విగ్రహం చైనాలో ఆవిష్కరించారు. సో ఇంకా అది ఈవెంట్ అయిపోయింది, దాని గురించి పెద్దగా ప్రశ్న తలెత్తదు. అలాగే కొన్ని ఈవెంట్స్ మరొకసారి ఏదైనా ప్రభావం చూపెట్టవచ్చు. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో జర్మనీలో మనకు హైడ్రోజన్ రైలును ఆవిష్కరించినారు, తాజాగా భారతదేశంలో ఆవిష్కరించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ అడగవచ్చు, ప్రపంచంలో మొదటిసారిగా మనకు ఏ దేశంలో ఈ హైడ్రోజన్ రైలు ఇంట్రడ్యూస్ చేశారని. అంటే ఇప్పుడున్న ఈవెంట్కి అదొక లింక్ అన్నమాట. సో ఈ విధంగా ప్రభావం ఎంత మేరకు ఉంది అన్న అంశం ప్రాతిపదికన ఒక ఈవెంట్ని అధ్యయనం చేయాలి. ఇదొక పద్ధతి. ఇంకొకటి కూడా చెప్తాను. మన తెలుగు స్టేట్స్లో లేదా ఎక్కడైనా సరే బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామినేషన్ మనకు November 1 నాడు ఉంది, ఒక ఎగ్జామ్ December 1 నాడు ఉంది. రెండిట్లో కరెంట్ అఫైర్స్ అనేవి వస్తాయి క్వశ్చన్స్. సో ఇప్పుడు November 1 నాడు జరిగే ఎగ్జామినేషన్లో ఒక 9 months తీసుకున్నాడు అనుకోండి, మళ్ళీ అవే క్వశ్చన్స్ December 1 నాడు జరిగే ఎగ్జామినేషన్ అడగడు. అప్పుడు వాడి క్వశ్చన్స్ అడగడానికి కంటెంట్ కావాలి. ఆ కంటెంట్ అంతా November 1 నాడు జరిగిన ఎగ్జామినేషన్లో అయిపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోయి December 1 నాడు జరిగే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు January 1 నాడు మళ్ళొక ఎగ్జామ్ వచ్చింది, అప్పుడు ఇంకా కంటెంట్ అవసరమవుతుంది, అప్పుడు ఇంకా వెనక్కి వెళ్తాడు. అంటే మన ఎగ్జామ్ జరుగుతున్న సమీపంలో ఏమేమి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, సో ఇదొకటి మనం చూసుకోవాలా. రెండోది, ఈవెంట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా కాలం కిందట ఇలాంటి సంఘటన జరిగిందా, దాని ప్రభావం ఇంకా ఉందా లేదా, ఇదొక అంశాన్ని చూసుకోవాలి. సో ఇలా చూసుకుంటూ చదివినప్పుడు మ్యాక్సిమం మార్క్స్ మనం కరెంట్ అఫైర్స్లో స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది సార్. ఓకే సార్. సరే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఒక సబ్జెక్టు, ఒక స్టిపులేటెడ్ టైం అని అనిపించవచ్చు, బట్ అకార్డింగ్ టు వేరియస్ ఇష్యూస్ అది ఇంకా కొంచెం బియాండ్ కూడా వెళ్తున్నది అంటున్నారు. ఇవన్నీ చదవడానికి సోర్స్ ఎట్లా సార్, మరి ఎక్కడి నుంచి తీసుకోవాలా ఈ సబ్జెక్ట్ ఇన్పుట్స్? సో సోర్స్ అనేది చాలా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి ఆస్పిరెంట్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అబండెంట్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. సో ఏది పికప్ చేసుకోవాలి అన్న దానిపైన బాగా దృష్టి సారించాలి. సో దీనికి ఫస్ట్ బెస్ట్ సోర్స్ మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, PIB. సో మీరు PIBకి సన్నద్ధం అవుతున్నారంటే కరెంట్ అఫైర్స్ 100 క్వశ్చన్స్ వస్తాయి, 85% క్వశ్చన్స్ మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. అది సివిల్ సర్వీసెస్ కావచ్చు, Group 1 కావచ్చు, Group 2 కావచ్చు. ఇది బెస్ట్ సోర్స్. కాకపోతే దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మనకు, ఎందుకంటే మనం కేవలం వన్ సైడ్ కాకుండా సెకండ్ సైడ్ కూడా చూద్దాం. ఇది ఒక ఛాలెంజ్ అనమాట, ప్రాబ్లం అనొద్దు, సో ఛాలెంజ్. సో ఇదేంటంటే కంటెంట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది, బట్ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ చాలా ఉంటాయి. సో ఆ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ మూలంగా మనకు ఎగ్జామినేషన్స్లో తప్పాన్సర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇంగ్లీష్లో వచ్చే ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆస్పిరెంట్ వాటిని చదివి అండ్ ఎగ్జామినేషన్కి అనుగుణమైన పాయింట్స్ను కంపల్సరీగా నోట్ చేసుకోవాల్సి ఉంటుందండి.
ఇది బెస్ట్ సోర్స్ మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అపార్ట్ ఫ్రమ్ దిస్ హిందూ పేపర్. సో హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్ కానీ దీంట్లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ విశ్లేషణాత్మకంగా లభిస్తుంది. సో ఇవి కాకుండా రీజనల్ కరెంట్ అఫైర్స్ కోసం ఏదైనా ఒక న్యూస్ పేపర్ అండ్ ఒక మ్యాగజైన్ ఆస్పిరెంట్స్ కంపల్సరీగా ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఇలా కనీసంగా రోజుకు 4 to 5 అవర్స్ ఆస్పిరెంట్ కరెంట్ అఫైర్స్ కోసం కంపల్సరీగా వెచ్చించాలి. 2 గంటల షెడ్యూల్ ఉంటే కంపల్సరీ 4 గంటలు పెట్టుకోవాలి. 4-5 గంటలు మనకు, ఎందుకంటే ఇవన్నీ కూడా సేకరించుకోవాలి కదా మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి. కానీ దాంట్లో మీకు ఒక 5 పాయింట్స్ వస్తాయి ఒక ఇష్యూ నుంచి అనుకుంటే ప్రాబబ్లీ ఒక 5-6 పేజీలు చదవాల్సి ఉంటుంది. సో బాగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ మూలంగా సో దాన్ని కొంచెం వాళ్ళు తేలిగ్గా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ దీన్ని 2 ఎట్లా అనుసంధానం చేసుకోవచ్చు? సో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ అనేవి 2 కూడా ఎగ్జామినేషన్లో అత్యంత ప్రభావితం చూపే అంశాలు. సో మనకు బయట ఒక ఈవెంట్ జరుగుతూ ఉంది అని అంటే ఆ పేరెంట్ సబ్జెక్ట్లోకి ఆస్పిరెంట్ వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారనుకోండి. సో కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టారని చదవకుండా బడ్జెట్కి సంబంధించి రాజ్యాంగంలో ఏం పేర్కొన్నారు, ఏ ఆర్టికల్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేస్తారు, బడ్జెట్ ప్రొవిజన్స్ ఏముంటాయి అనేది పాలిటిక్స్ అవుతాం. ఎట్ ద సేమ్ టైం బడ్జెట్లో మనకు రకరకాల ఎక్స్పెండిచర్లు, రకరకాల గణాంకాలు చూపిస్తారు. సో అవన్నీ ఎకానమీలో ఏ విధంగా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ అంటాడు, రెవెన్యూ డెఫిసిట్ అంటాడు. సో మరి ఇవేంటి, ఇవి భారతదేశంలో ఎప్పటి నుంచి ఉన్నాయి, వీటికి సంబంధించిన కమిటీస్ ఏమున్నాయి. ఇటు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్ చేయాలని చెప్పి మనకి ఏ కమిటీ సూచించింది, అట్లా నేరుగా అడిగేస్తారనమాట. అంటే ఒక ఈవెంట్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఈవెంట్కి సంబంధించిన అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జనరల్ స్టడీస్లో కూడా వెళ్ళాలి. మనకు రీసెంట్గా అంటే 2026లో కండక్ట్ చేసిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో స్పష్టంగా రిఫ్లెక్ట్ అయిందనమాట. వాడు ఒక ఈవెంట్ తీసుకొని ఈవెంట్లోంచి జనరల్ స్టడీస్లోకి వెళ్ళిపోయినాడు, ఇంక్లూడింగ్ హిస్టరీ. సో చాలామంది హిస్టరీ అంటే గతించిన కాలం కదా, అయిపోయింది కదా అనుకుంటారు. సో అందులో కూడా కరెంట్ ఇష్యూస్ని, కరెంట్ సబ్జెక్ట్ మూలాలని వెతికి మరీ క్వశ్చన్స్ అడిగాడు. అంటే మీరు జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వాలన్నా కరెంట్ అఫైర్స్ నుంచి లింక్ చేసుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ ఎట్లాగూ చదవాల్సిందే. అంటే పోటీ పరీక్షల జయాపజయాల్లో నేడు అత్యంత కీలక పాత్ర పోషించేది ఏదంటే కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు. అన్నిట్లో సార్ అంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ జనరల్ స్టడీస్లో జనరల్ నాలెడ్జ్ వేరేగా చూడాలన్నా సార్, ఎట్లా దాన్ని మనం దాంట్లోకి రిలేట్ చేసుకోవాలి? ఇది మనం ఏ ఎగ్జామినేషన్ రాస్తున్నాము అన్న అంశం ఆధారపడి ఉంటుంది. యూపీఎస్సీలో అయితే జనరల్ నాలెడ్జ్కి అంత ప్రాధాన్యం అయితే ఇవ్వడం లేదు. బట్ గ్రూప్స్ ఎగ్జామినేషన్ అండ్ గ్రూప్స్తో పాటు మనకు ఎస్ఐ కానీ లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలాంటి ఎగ్జామినేషన్స్లో జీకే పైన కూడా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఈవెంట్ బేస్డ్ మనము జనరల్ నాలెడ్జ్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దానికి పెద్ద కసరత్తు అక్కర్లా. ఈరోజు మనకు వికీపీడియా, గూగుల్ వీటి ద్వారా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో గురించి ఏదో వార్త వచ్చింది అనుకోండి. యునెస్కో రీసెంట్గా మనకు కుంభల్గర్ ఫోర్ట్ అనే ఒక దాన్ని ప్రపంచంలో అత్యంత పొడవైన 2వ గోడగా గుర్తించింది. ఈ సందర్భంగా ఏమడగవచ్చు, యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, యునెస్కోని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఇట్లాంటివి స్టాక్ అనమాట, ఎప్పటికీ మారవి ఇవి. సో అట్లాంటివి అయితే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ సివిల్స్ మాత్రమే సన్నద్ధమయ్యే అభ్యర్థులకు జీకే పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అదర్ దాన్ సివిల్ సర్వీసెస్ మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయినా, గ్రూప్ 2 ప్రిపేర్ అయినా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాం. మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన గ్రూప్ 1లో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇవి స్టాక్ ఇష్యూస్ అనమాట. ఇవి కంపల్సరీగా అధ్యయనం చేస్తూ ఉండాల్సిందే. సార్ ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా సార్, వీళ్ళకు ఎట్లుంటుంది సార్ అంటే మార్క్స్ వెయిటేజ్ వేరే కూడా ఉంటాయి కదా, జనరల్ అనాలిసిస్ లేకపోతే మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఇవన్నిటిని బేరేజ్ చేసుకుంటే దీని పర్సంటేజ్ వేరే దాంతో పోలిస్తే ఎంత సార్? ఒక 30-40 మార్క్స్ ఉంటాయా సార్? అంటే అది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మీ బోత్ తెలుగు స్టేట్స్ తీసుకుంటే మనకు 30 క్వశ్చన్స్ వరకు మనకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయి. అదే మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకుంటే అసలు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే గ్రాడ్యుయేట్ లెవెల్లో 25 ఉంటాయి. 25లో ఒక 4 to 5 క్వశ్చన్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదే మనకు ఆర్ఆర్బీ తీసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి మారుతూ ఉంటాయి. లైక్ మనకు ఎస్ఐ తీసుకుంటే మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. సో అక్కడ దాదాపుగా 40 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎగ్జామినేషన్ను బట్టి ఉంటుంది. మనం పర్సంటేజ్ ప్రకారం మాట్లాడుకుంటే
ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వీటిని పక్కన పెడితే గాన ఇంక్లూడింగ్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ దాదాపుగా మనకు లైక్ 20-30% క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం జిఎస్ క్వశ్చన్ని ప్రభావితం చేస్తాయి. సో అట్లా తీసుకుంటే కానీ అది 40-45 వరకు మీరు జనరల్ స్టడీస్ని, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ కోణంలో చదివితే కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా 50% మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఏ ఎగ్జామినేషన్ అయినా సరే. సార్ ఇప్పుడు ఈ జనరల్ అవేర్నెస్ అంటారు సార్, ఈ వర్డ్ కూడా యూజ్ చేస్తుంటారు ఎక్కువ. జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, ఈ రెండిటికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? అంటే అవేర్నెస్ అంటే వేరే లెవెల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ ఈవెంట్ వరకు మాత్రమే ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ అంటే ఆ ఈవెంట్కి సంబంధించిన కొంచెం లోతుగా అధ్యయనం చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనం ఇప్పుడు ఇంతకుముందు హైడ్రోజన్ ట్రైన్ గురించి మాట్లాడుకున్నాం. సో భారతదేశంలో కూడా మొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్ రాబోతుంది. సో కరెంట్ అఫైర్స్ అంటే అంతవరకే. హైడ్రోజన్ ట్రైన్ ఏంటి, ఎక్కడొస్తుంది. అయితే జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి భారతదేశం హైడ్రోజన్ మిషన్ ప్రారంభించింది, అంతవరకు వెళ్తాడు. హైడ్రోజన్ మిషన్ అంటే ఏంటి, హైడ్రోజన్ మిషన్ ఏ లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించింది, హైడ్రోజన్ మిషన్కు ఎంత కేటాయించింది, ఎంత కాలంలో దీన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తేబోతున్నారు. సో ఇట్లా అంటే ఆ ఈవెంట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని అభ్యర్థులకు అవగాహన ఉందా లేదా అని చెప్పి దానికోసం వాళ్ళు జనరల్ అవేర్నెస్ అని మెన్షన్ చేస్తారు. జనరల్గా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ రిక్రూట్మెంట్ బోర్డు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో జనరల్ మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. మనకి శాటిలైట్ ప్రయోగించే కేంద్రాలన్నీ కూడా ఈక్వేటర్కు దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు శ్రీహరికోట కానీ మన దేశంలో దగ్గరగా ఉంటుంది ఈక్వేటర్. కరెంట్ అఫైర్స్ అంటే మనకు ఇస్రో ఎక్కడ శ్రీహరికోట ఎక్కడుంది, లేదా ఏ జిల్లాలో ఉంది, లేదా ఇటీవల ప్రయోగించిన ప్రయోగం ఏంది. అదే జనరల్ అవేర్నెస్కి వస్తే ఎందుకు భూమధ్య రేఖ ఈక్వేటర్కి దగ్గరలో శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు, అది జనరల్ అవేర్నెస్ అనమాట. అక్కడ గ్రావిటేషనల్ తక్కువ ఉంటుంది, గ్రావిటేషన్ ఫోర్స్ అని. సో ఆ అవేర్నెస్ అనేది అభ్యర్థికి ఉందా లేదా అని టెస్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్ అని అంటారు. ఇక జనరల్ నాలెడ్జ్ అంటే స్టాక్ ఇష్యూస్గా చెప్పుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షతో పాటు మెయిన్స్ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పాత్ర ఎంత ఉంటుంది సార్? ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్లో చాలా పెద్ద రోల్ని ప్లే చేస్తుంది మనకి కరెంట్ అఫైర్స్ అన్నది. సో ఎందుకు అనంటే మనం పాలిటీ కానీ ఎకానమీ కానీ ఇది కరెంట్ డేటాతోటే ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు జనరల్ ఎస్సే ఉంటుంది, గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, లేకపోతే సివిల్స్ మెయిన్స్ కావచ్చు. జనరల్ ఎస్సేలో మనం ఒక భావాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ఏవైనా లైక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తే కరెంట్ ఇష్యూస్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మ్యాండేటరీ అని కాదు, కానీ కరెంట్ ఇష్యూస్ నుంచి ఇస్తున్నప్పుడు వెయిట్ మార్క్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలిటీకి సంబంధించిన ఏదైనా అంశం రాసేటప్పుడు ఖచ్చితంగా పాలిటీ అంశాలను మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు న్యాయ వ్యవస్థ లేదా ఈ శాసన వ్యవస్థ మధ్య గందరగోళం ఉందనుకోండి, రీసెంట్గా ఎలాంటి సందర్భంలో ఇది జరిగింది, ఇట్లాంటి అంశాలు అన్నమాట. అంటే కరెంట్ ఇష్యూస్ తోటి ఆ విషయాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు వస్తుంది. ఇది మీకు పాలిటీలో ఖచ్చితంగా కరెంట్ ఇష్యూస్ని వాడాలి, ఎకానమీలో వాడాలి, ఈవెన్ జాగ్రఫీలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎల్నినో ప్రభావం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది పొద్దున మనం ఎల్నినో గురించి జాగ్రఫీలో క్వశ్చన్ వచ్చిందనుకోండి, సో ఈ ప్రభావం ఈ సంవత్సరం ఎంత మేరకు చూపెట్టింది అని కొంత సమాచారం ఇస్తూ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవాలి. అంటే క్యాండిడేట్ లేదా యాస్పిరెంట్ అనేవాడు అప్డేటెడ్గా ఉంటున్నాడు, యాస్పిరెంట్ అనేవాడు తాజా సమాచారాన్ని ఈ వీటికి జోడించగలుగుతున్నాడంటే రేపొద్దున తను పనిచేసే చోట ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయగలడు అన్న ఒక భావన ఎగ్జామినర్ కలుగుతుంది. సో గరిష్ట స్థాయిలో మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో అసలు ఈ కరెంట్ అఫైర్స్కి సార్ అంటే ప్రిపరేషన్ చాలామంది అంటే కరెంట్ అఫైర్స్ కదా, మనం రోజు పేపర్ చదువుతాము, చూస్తుంటాము, అది గుర్తుండిపోతుంది అనుకుంటారు సార్. స్టిపులేటెడ్ టైం ఫిక్స్డ్గా పెట్టుకోవడం అవసరమా సార్ ప్రతి ఆస్పిరెంట్? పెట్టుకుంటే మంచిది. సో ఎందుకనంటే లైక్ జనరల్గా ఎర్లీ మార్నింగ్స్లో ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి క్యాస్పిరెంట్ కనీసం ఒక 4-5 గంటలు కేటాయించుకొని ఈవెంట్గా జరగకుండా ఈవెంట్లోని జనరల్ నాలెడ్జ్ అంశాలు, ఈవెంట్లోని జనరల్ స్టడీస్ అంశాలు, ఈవెంట్లోని జనరల్ అవేర్నెస్ అంశాలు, ఇట్లా మూడింటిని ఏకకాలంలో సేకరించుకుంటే మార్నింగ్, సో రాత్రి మరొకసారి నిద్రపోయే ముందు రివిజన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు అయిపోయినట్టు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక ఆస్పిరెంట్ ఒక రోజు పేపర్ చదవలేదు అనుకుందాం, అంటే అతనుకున్న పెండింగ్ 4 hours
వర్క్ పెండింగ్ ఉంది. మరుసటి రోజుకి అది 8 అవర్స్ పెండింగ్ అవుతుంది. మరుసటి రోజుకి 12 అవర్స్ పెండింగ్ అవుతుంది. సో ఇది ఒక కొండలాగా పెరిగిపోతుంది. అదే మీరు లైక్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, సే హిస్టరీ, అది ఎప్పటికీ ఇంకా మారదది. సో ఒకరోజు మనకు గ్యాప్ వచ్చినా కూడా లైక్ ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. అది పెద్దగా ప్రభావం చూపెట్టదు. మరుసటి రోజు 8 అవర్స్ చదవచ్చు. కానీ మీరు కరెంట్ అఫైర్స్ మిస్ అయిన ప్రతిరోజు మీకు అడిషనల్ బర్డెన్ 4 అవర్స్ టు 5 అవర్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక్కొక్క రోజు మనకు న్యూస్ ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి. అదే రోజు మిస్ అయ్యారనుకోండి, ఇట్ మే యాడ్ లైక్ 5 టు 6 అవర్స్, మేబీ 8 అవర్స్ సమ్ టైమ్స్. సో ఇట్లా ఈ ప్రభావం తప్పించుకోవాలనుకుంటే ఆస్పిరెంట్ ఒక ఫిక్స్డ్ టైం ఏది జరిగినా కూడా నేను ఆ రోజు చదువుతాను, ఆ రోజు ఆ రోజే అని. ఎందుకంటే న్యూస్ పేపర్ ఖచ్చితంగా వస్తుంది. న్యూస్ పేపర్ ఎట్టి పరిస్థితుల్లో ఆపరు. సంవత్సరం మొత్తంలో చూస్తే మహా అంటే వినాయక చవితికి, దసరాకి, దీపావళికి తప్ప ఎప్పుడు ఆగరు. కానీ ఆస్పిరెంట్ అయిన వాడు అప్పుడు కూడా ఆగడానికి వీల్లేదు. ఎందుకు అనంటే మరి అప్పుడు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రతిరోజు అప్డేట్ చేస్తారు. పండగలతో నిమిత్తం లేదు. ప్లస్ ఈరోజు అనేక మాధ్యమాలు వచ్చినాయి. మీరు వెబ్సైట్స్ చూడొచ్చు. సో ఆ విధంగా ప్రతి నిత్యము అప్డేట్ కావాల్సిందే. కాబట్టి ఒక ఫిక్స్డ్ టైం ఎంచుకొని ఆ ఫిక్స్డ్ టైం బ్రాండ్గా సెట్ చేస్తే దట్స్ ఎనఫ్. ఓకే. సార్ ఇప్పుడు మనకు మీరు ఎన్నోసార్లు చూస్తుండొచ్చు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అవి ఇవి చూస్తారు కదా సార్. అసలు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఎట్లా ఉంటుంది సార్? అంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయా? సో సాధారణంగా రిపీట్ అవుతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ రిపీట్ కాకపోయినా కరెంట్ అఫైర్స్ బేస్డ్ స్టాక్ ఇష్యూస్ కూడా మనకు అప్పుడప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఎందుకనంటే ఒక మనకు ఒక 20-30 మంది ప్రొఫెసర్స్ తోటి క్వశ్చన్స్ తయారు చేయిస్తారు. సో మొత్తం వాళ్ళకు ఒక 1,00,000 క్వశ్చన్స్ స్టాక్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక ఏ అనే ఒక ప్రొఫెసర్ ఇచ్చే క్వశ్చన్ బి కూడా ఇచ్చి ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్లో ఏది వినియోగించినారు అయిపోయింది. అదే క్వశ్చన్ బి కూడా చేసినారని ఎవరికి తెలియదు. సో అతని క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సేమ్ క్వశ్చన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ జనరల్గా ఇది స్టాక్ ఇష్యూస్ కానీ జనరల్ స్టడీస్ ఇష్యూస్ కానీ ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన గతంలో క్వశ్చన్ వచ్చింది, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఫస్ట్ డిస్క్వాలిఫై అయిన వ్యక్తి ఎవరు అని చెప్పి. సో లాల్ దౌమా అనే ఒక వ్యక్తి అనమాట. ఇతను ఎమ్మెల్యేగా ఫస్ట్ డిస్క్వాలిఫై అయ్యాడు అండ్ ఎంపీ కూడా డిస్క్వాలిఫై అయిపోయినాడు. సో ఆ విధంగా ఆయనకు సంబంధించింది 2-3 ఎగ్జామినేషన్స్లో ఓవర్లాప్ అయింది. సో లైక్ మనకు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉండేది ఫిరాయింపుది. ఓకే, మనకు అటు ఇటు వెళ్ళే వాళ్ళు బాగా ఎక్కువ కాబట్టి ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. సో ఎగ్జామినర్కి అది కనపడంగానే అదే మొట్టమొదలు ఎవడు అని అడుగుదాము అని చెప్పి ఆ క్వశ్చన్ వేస్తారు. మోర్ దాన్ వన్ ప్రొఫెసర్ దాన్ని రాసినప్పుడు అవి పిక్ చేస్తారనమాట. ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే స్టాక్ అంశాలకు మాత్రమే పరిమితం. స్టాక్ కానీ జనరల్ స్టడీస్ అంశాలు కానీ. ప్యూర్ కరెంట్ అఫైర్స్ ఈవెంట్ అయితే రిపీట్ అయ్యే సందర్భాలు అది చాలా అరుదని చెప్పుకోవచ్చు మనం. సార్ ఇప్పుడు మీరు చాలామంది ఆస్పిరెంట్స్కి కోచింగ్ ఇస్తుంటారు. మీ దగ్గర కూడా సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అచీవ్ అయినాక కూడా వచ్చి మీతో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఎంత శాతం వాళ్ళు ఇది చేస్తారు సార్? ఒక 100% ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, అందులో 95 నుంచి 95 వరకు 90 నుంచి 95 వరకు వస్తారా? 95 నుంచి 99 వరకు ఎక్కువ మంది వస్తుంటారు. 95 క్రాస్ కావడం చాలా కష్టం. బట్ 95 మాత్రం 95% ఆఫ్ ఆస్పిరెంట్స్ రీచ్ అవుతారు. ఎందుకు అనంటే సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రం సక్సెస్ అయ్యిండు అని అంటే ఖచ్చితంగా సీరియస్ ఆస్పిరెంటే. సో సీరియస్ ఆస్పిరెంట్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నిత్యం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ, హిందూ పేపర్ కానీ, ఒక ప్రామాణికమైన న్యూస్ పేపర్ కానీ కంపల్సరీగా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అంత స్కోర్ చేయలేదంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ సక్సెస్. సో సక్సెస్ అనేది రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ చాలా ఎక్కువ. సో ఈ నేపథ్యంలో అది 95% స్కోర్ చేసుకున్న వాడే సక్సెస్ అవుతాడు. ఎందుకు అంటే మిగతా సబ్జెక్టులు మారవు. ఈ రోజుల్లో మనకేంటంటే ఆన్లైన్ క్లాసులు అందుబాటులో ఉన్నాయి. మంచి బుక్స్ అందుబాటులో, ఏ సబ్జెక్ట్ తీసుకోండి ఒక 2-3 సార్లు చదివేసే ఉంటారు. అంటే మ్యాక్సిమం జనరల్ స్టడీస్లో, మ్యాక్సిమం జనరల్ నాలెడ్జ్లో అందరూ ఒకే స్టేజ్ పైన ఉంటారు. వాళ్ళ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని ఒకే దగ్గర ఉంది. సో మరి ఎక్కడ డిఫరెన్స్ ఉందంటే కరెంట్ అఫైర్స్లో. అండ్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రాబ్లం ఏంటనంటే మనకు జరిగిన ఈవెంట్ జరిగినట్టుగా వందల కొద్ది వెబ్సైట్స్ ఇస్తున్నాయి. కానీ ఎగ్జామినేషన్కి ఏది ఇంపార్టెంట్ అని సెలెక్ట్ చేసుకొని ఏం చదువుతూ ఉన్నాము అని చెప్పి 1000 అంశాలు చదివిన అనుకోండి, అందులో 10 క్వశ్చన్లే వస్తే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్నట్టు. 100 అంశాలు చదివి అందులోంచి 20 వస్తే సక్సెస్ రేట్ ఎక్కువ. అంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఏది వస్తుంది ఏది రాదు అన్నది ఆస్పిరెంట్ అంచనా వేయగలగాలి. అంచనా అది పర్ఫెక్ట్ చేయగలిగే ఫ్యాకల్టీస్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ లైక్ 1-2 సార్లు గమనించుకొని
ఖచ్చితంగా ఇది స్ట్రైక్ వచ్చే క్వశ్చన్ అనుకుంటేనే మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో అందుకే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సరే, మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా టూల్స్ ఏమైనా ఉన్నాయా మీ ఆస్పిరెంట్స్కి ట్రైన్ చేయడానికి, డ్రిల్ చేయడానికి? అంటే మాక్ టెస్ట్లు కానీ ఇంకేదైనా ఒక పద్ధతిలో ఓన్లీ కరెంట్ అఫైర్స్ని సడన్గా టెస్ట్ చేసి చూద్దాం అట్లా మాక్ టెస్ట్లు ఉంటాయి. రెగ్యులర్‌గా మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం ఉంటుంది. అదేవిధంగా ఆన్‌లైన్‌లో అంటే యూట్యూబ్‌లో అందరిలాగా కాకుండా క్వెషన్స్ వేసి యూట్యూబ్‌లో ఆస్పిరెంట్స్ తోటి ఆన్సర్స్ తెప్పించి తర్వాత ఆ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అదొక సిస్టమ్ ఉంటుంది. రెండోది కరెంట్ అఫైర్స్‌ని కూడా ఒక సబ్జెక్ట్‌గానే కన్సిడర్ చేసి అది ఈజీగా నేర్చుకోవడం కోసం కూడా ఒక ప్రత్యేకంగా అసలు టీచ్ చేసేయడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జపాన్ దేశంలో ఈరోజు ఒక ఈవెంట్ జరిగింది. రేపు ఒకటి జరిగింది. మళ్ళీ 10 రోజుల తర్వాత ఒకటి జరిగింది. మళ్ళీ 20 రోజుల తర్వాత ఒకటి జరిగింది. ఇట్లా జరిగింది. సో ఏ రోజుది ఆ రోజు చదువుకుంటూ పోతారు ఆస్పిరెంట్స్. సో ఆ పొంతన అనేది ఒక్కొక్కసారి దెబ్బతింటది. సో అందుకని మనం ఏం చేస్తాం, ఒక 6 నెలలు అసలు జపాన్ దేశంలో 6 నెలల్లో ఏం జరిగింది మొత్తం ఒకే చోట, లేదా అమెరికా గడిచిన 6 నెలల్లో ఏమేమి నిర్ణయాలు తీసుకుంది, సో ఎవరెవరిపైన సుంకాలేసాడు, వాళ్ళ దేశ ఫెడరల్ కోర్టు ఆ సుంకాలపైన ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, మొత్తం అమెరికా 6 నెలల అమెరికా మీ కళ్ళ ముందు ఉంటుంది. సో ఆ విధంగా మనం స్పెసిఫిక్గా ఒక ఈవెంట్కి సంబంధించిన అంశాలు, న్యాయ వ్యవస్థ గడిచిన 3-4 నెలల్లో ఆర్టికల్ 21 పైన ఏమేమి జడ్జిమెంట్ ఇచ్చింది. రీసెంట్గా మనకు మొన్న లాస్ట్ మంత్ ఆర్టికల్ 21ని బేస్ చేసుకొని 4 జడ్జిమెంట్లు ఇచ్చింది. అవి వేరు వేరు టైంలో కాకుండా ఒకేసారి చదువుకోవాలి. ఎగ్జామినర్ కూడా అదే కోరుతూ ఉన్నాడు. ఆస్పిరెంట్ని ఈవెంట్ జరిగినప్పుడు జరిగినట్టు కాదు, ఆ ఈవెంట్స్ మధ్య ఉండే పొంతనను నువ్వు పరిశీలించుకోవాలి అనే మనకు చెప్తా ఉన్నాడు. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ అంశాన్ని పరిశీలించుకోవాలి. లైక్ మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకు యుఎన్డిపి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ వెస్ట్ ఏసియా క్రైసిస్ వల్ల భారతదేశంలో పేదల సంఖ్య 25 లక్షలు పెరుగుతుంది అని చెప్పింది. అది ఇచ్చిన 2 రోజులకే వరల్డ్ బ్యాంక్ ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది. అదేమని చెప్పింది, భారతదేశంలో పేదరికం నుంచి బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళు నిలకడగా ఉండడం లేదు, మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. పేదరికం నుంచి బయటికి రాగానే గవర్నమెంట్ లెక్క కడుతుంది, వీళ్ళు పావర్టీ, అవుట్ ఆఫ్ పావర్టీ, భారతదేశంలో పావర్టీ తగ్గింది అంటున్నారు. ఆ లెక్క అయిపోయే లోపు మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నారు, అప్పుడు లెక్క పెట్టడం లేదు. కాబట్టి పావర్టీ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పింది. అంటే ఈ 2 అంశాలు పావర్టీ పైనే వచ్చినాయి. అంటే ప్రభుత్వ పథకాల అమలు ఎలా ఉంది, యుద్ధాల వల్ల పేదరికంపై ప్రభావం ఏంటి, ఇవన్నీ మీరు పొంతన చేసుకొని చదవాలి. అంటే ఇక్కడ ఆ ఈవెంట్ కాకుండా పావర్టీ అనేది ఒక అంశాన్ని తీసుకొని రెండింటిని కలుపుకోవాలి. సో ఆ విధంగా కోఆర్డినేటెడ్ మనకు ప్రిపరేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఆస్పిరెంట్కి అంత టైం ఉండదు, అదర్ సబ్జెక్ట్స్ చదువుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్యాకల్టీ అండ్ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ తోటి వాళ్ళు అనుకున్నది సాధించవచ్చు. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే ఒక 5 స్టెప్ ప్రాసెస్ చెప్పండి సార్. ఖచ్చితంగా ఇవి చేయాలి, ఇవి చేస్తే మీకు 95% వరకు మీరు అచీవ్ చేయొచ్చు అని. పొద్దున లేచి ఇన్ని గంటలు చదవాలి, ఈ టాపిక్స్ని రివైజ్ చేసుకోవాలి, అట్లా ఉంటాయి కదా సార్, అవి చెప్పండి సార్, ఒక 5 స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పిరెంట్ ఒక కరెక్ట్ టైం స్పెసిఫిక్గా పెట్టుకోవాలి. అది వాళ్ళ కంఫర్టబుల్, ఎర్లీ మార్నింగే పెట్టుకోవాలి, నైట్ పెట్టుకోకూడదు, అట్లాంటి రూల్స్ ఏం లేవు. వాళ్ళు ఏ జోన్లో కంఫర్ట్ ఫీల్ అవుతారో ఆ కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి సోర్స్ ఎంపిక. ఒక సోర్స్ని ఎంపిక చేసుకున్నప్పుడు దానికే కట్టుబడి ఉండాలి. నేను అన్ని రకాల సోర్సులను చదువుతాను అని కాదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, హిందూ, లేదు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తూ ఉన్నాయి. ఏదో ఒక వెబ్సైట్ ఎంపిక చేసుకొని ఆ వెబ్సైట్లో ఉండే కంటెంట్ అంతా 10 సార్లు చదవాలి, కానీ అది ఒక్కటే చదువుకోవాలి. అండ్ ఇది ఒక 2 స్టెప్. మూడోది వచ్చేసి మనకి క్లాసిఫై చేయగలగాలి. సో నేను ఇంతకుముందు చెప్పినాను, ఏ రోజు ఈవెంట్ ఆ రోజు జరిగింది సేకరించుకోకుండా ఒక ఈవెంట్ జరిగినప్పుడు గడిచిన 6 నెలల సంవత్సరంలో అదే ఈవెంట్స్ ఏమేమి జరిగినాయి. ఇంతకుముందు నేను మీకు చెప్పిన పేదరికం అన్న డెఫినేషన్ అనమాట. సో పావర్టీకి సంబంధించి ఎవరి రిపోర్టు వాళ్ళకి కాకుండా రెండింటిని కలిపి మనం చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది రాగానే అది స్పృహలోకి రావాలి. ప్రతిరోజు మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే అరే ఈ ఈవెంట్ గతంలో ఇట్లా వచ్చింది అని చెప్పి మనం చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పొంతన అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ నుంచి ఆ పర్టికులర్ టాపిక్ నుంచి జనరల్ స్టడీస్కి ఏ విధంగా వెళ్ళగలము, జనరల్ స్టడీస్లో దాన్ని ఏ విధంగా లింక్ చేయగలం, సో అదొకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అండ్ జనరల్ స్టడీస్ మాత్రమే కాకుండా జనరల్ నాలెడ్జ్, సో జనరల్ నాలెడ్జ్ని కూడా కవర్ చేసుకుంటూ, అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ స్పెసిఫిక్గా ఏమైనా ప్రత్యేకమైన కరెంట్ అఫైర్స్ పేర్కొన్నారా, అంటే మనం గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు రీజనల్ అని చెప్తాడు, సో ప్రాంతీయ అంశాలు అవన్నిటిని కూడా
కంపల్సరీ చదువుకోవాల్సి ఉంటుంది. అదే యూపీఎస్సీకి అయితే మనకు రీజనల్ ఏముండదు, ఇంటర్నేషనల్, నేషనల్ అనేవి ఉంటాయి. సో మనకు ఇంటర్నేషనల్, నేషనల్, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ డిసాస్టర్ మేనేజ్మెంట్, సో ఇట్లాంటి అంశాలన్నింటిని కూడా విడివిడిగా ప్రిపేర్ అవుతూ విడివిడిగా నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఆ పొంతన అనేది ఆస్పిరెంట్కి ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది, కొహరెన్స్ ఉంటుంది అనమాట, వాళ్ళ నోట్స్ కాంప్రహెన్సివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం మాకు తీసి వచ్చి చెప్పారు మా వ్యూవర్స్కి. సో ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో సార్ రాజేంద్ర శర్మ గారు చెప్పిన విషయాలు ఖచ్చితంగా టైం మెయింటైన్ చేయాలి. మీరు ఏదైతే కరెంట్ అఫైర్స్కి ఇంత టైం అని పెట్టుకొని దాన్ని తూచా తప్పకుండా 4 అవర్స్ సార్ ఏదైతే చెప్పారో దాన్ని పాటిస్తూ మీకు ఏదైతే సోర్స్ మొత్తం మెటీరియల్ సంబంధించిన సోర్సు ఏదో ఒక్కదాని మీదనే డిపెండ్ అయ్యి రిపీటెడ్గా దాన్నే రివైజ్ చేసుకోవడం. సో మీరు ఏదైతే ఈ జనరల్ స్టడీసు లేకపోతే కరెంట్ అఫైర్సు, జనరల్ అవేర్నెస్, ఇవన్నిటిని కూడా కరెక్ట్గా ఏవైతే ఈ పద్ధతులు ఉన్నాయో ఒకదానికొకటి రిలేట్ చేసుకుంటూ కోరిలేషన్ ఖచ్చితంగా అవసరం అంటున్నారు. కాబట్టి ఎవరైతే ఈ పద్ధతులన్నీ వాడు పాటించి వాళ్ళు అటెంప్ట్ చేస్తే ఆ ఆస్పిరెంట్ కంపల్సరీ ఆ కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా 95% వాళ్ళు సాధించవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సాక్షి ఎడ్యుకేషన్ ఈ ప్లాట్ఫామ్ నుంచి మీకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరో వీడియోలో ఇంకా మరో ఎగ్జామ్ గురించి, మరొక ఎడ్యుకేషన్ ఇష్యూ గురించి మీ ముందుకు వస్తాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్.